అన్నిటికంటే ముందుగా ఒక పెద్ద వాడుతున్నది అదైతే చూడాలి కదా. చలో, రోజు రోజుకు పట్నం విశీరమైతాంది. పబ్లిక్ అవసరాలకు తగ్గట్టుగా హైదరాబాద్ పట్నం కూడా మారుతాంది. అందుకే సర్కారోళ్ళు కూడా ఇప్పుడున్న పట్నం కాకుండా ఫ్యూచర్ సిటీ అని భవిష్యత్తు కొరకు కొత్త పట్నమే కట్టేయాలని తయారైనరు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు రెండింటిని కలుపుకొని రంగారెడ్డి జిల్లాలో 7 మండలాలు 56 ఊర్లను కలుపుకొని ఫ్యూచర్ సిటీ లెక్క ఎలుగుల చేయాలని చూస్తాండ్రు. అయితే ఇప్పుడు ముచ్చటేంటిదంటే బయట మాట్లాడితే 4th సిటీ ఎక్కడుందిరా 4th సిటీ అంటే ఫార్మా సిటీ 4th సిటీ, వేరే ల్యాండ్ అయితే లేదు, వేరే ఎక్విజిషన్ లేదు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక జిమ్మిక్స్ ఫార్మా సిటీకి వి నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తారు. 25 ఫార్మా పెట్టి 75 తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. అమెరికా టూరుకు పోయిన మాజీ మంత్రి హరీష్ రావు సారు శుక్రవారం మాట్లాడిన ముచ్చటగా అది. ఇప్పుడు సర్కారు వాళ్ళు ఫ్యూచర్ సిటీ కడతామంటున్న జాగాలనే అప్పట్లో కారు పార్టీ వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు ఫార్మా సిటీ కట్టేయాలని చూసినరాట. గా ముచ్చట చెప్పే సెంటర్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్లు తెచ్చుకున్నారట. రైతులకు కూడా గదే ముచ్చట చెప్పి భూములు తీసుకున్నారట. కానీ ఇప్పుడు అక్కడ ఫ్యూచర్ సిటీ కడతామంటారు, రియల్ ఎస్టేట్ చేస్తాను, గట్లెట్లయితుంది అని అంటారు గులాబీ లీడర్లు. ఇక కారు పార్టీ వాళ్ళ ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ వాళ్ళు మస్తు గుసకొచ్చిండ్రు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా వద్దా, ఓ కార్యాచరణ తీసుకెళ్లాలని ముందుకు పోవాలని ఉందా లేదా, మీకుందా లేదా, మీ పార్టీకి ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం. బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేయాలనే ఆలోచన చేయటం తప్ప అసలు మీరేమనుకుంటున్నారు? రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా ఎక్కడ అభివృద్ధి చేస్తే అక్కడ ఆపుతామని మాట్లాడుతా ఉన్నారు. కాదన్నట్టు యాదానికి అడ్డం పడతాండ్రు. ఎట్లా రాష్ట్రం ముంగటికి పోవాలన్నా వద్దా అన్నట్టు కోపానికి వస్తుండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. ఇంకో మంత్రి పొంగులేటి సారు కూడా ఇంటర్నెట్ గుట్లే మాజీ మంత్రి మీద గట్టిగానే ఎత్తిపోసిండు. 2 పార్టీల నడుమ ఫ్యూచర్ సిటీ మీద ఇప్పుడు రచ్చ గట్టిగానే నడుస్తుంది. మరిగా అధికారం ఎవరికి శాశ్వతం కాదాయ. మరిగా చెయ్యి పార్టీ వాళ్ళు చేస్తాం అంటున్న ఫ్యూచర్ సిటీ ముంగట పడుతుందో, కారు పార్టీ వాళ్ళు అంటున్న ఫార్మా సిటీ ముంగట పడుతుందో, ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ ఏమవుతుందో ఏం చేస్తారో అని తీరొక్క ముచ్చట్లు నడుస్తున్నాయి ఇప్పుడు.